ప్రార్థనకు ప్రథమ స్థానం ఇచ్చిన వారు బహుగా దీవించబడతారు. ఉదయాన్నే ఎవరైతే దేవుణ్ణి వెతకరో వారికి రోజంతా వెతికిన దేవుడు కనబడ్డట. దావీదు ఉదయకాలం ప్రార్థన చేశాడు, యెహోషువ ఉదయమున వేకువజామున ప్రార్థించాడు, మోషే వేకువజామున ప్రార్థన చేశారు. యేసుక్రీస్తు ప్రభువారు శరీరాకారంతో ఉన్నప్పుడు మనం ఎలా బతకాలో నేర్పించడానికి మార్క్స్ వార్త 1:35-36 వేకువజామున ప్రార్థించినట్టుగా మనం చూస్తున్నాం. బైబిల్ చరిత్రలో కానీ పాత నిబంధన, కొత్త నిబంధన, అలాగే మిషనరీల చరిత్ర మనం చూసినప్పుడు ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చిన ప్రతి ఒక్కరూ బహుగా దీవించబడ్డాడు. పీపుల్ హూ గేవ్ ప్రయారిటీ ఫర్ ప్రేయర్, దే వర్ అబండెంట్లీ బ్లెస్డ్ బై గాడ్. ప్రార్థనకు ప్రాధాన్యం ఇచ్చినటువంటి వారు దేవుని చేత బహుగా సమృద్ధిగా దీవించబడ్డారు. ఉదయకాలమే ప్రార్థనలు చేసినట్టు పరిశుద్ధ లేఖనాల్లో రాయబడ్డాయి. 5వ కీర్తన 3వ వచనంలో, యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచి ఉందును. How can you unlock your blessings? నీ ఆశీర్వాదాల తాళపు చెవి ఎలా తెరవగలవు? Morning prayer is a key to unlock all your blessings. ఉదయకాలపు ప్రార్థన నీ ఆశీర్వాదాలన్నీ తెరవడానికి తాళపు చెవి. If there is a room, ఏదైనా ఒక గది ఉందండి, the room full of blessings for your life, ఆ గదిలో నీకు జీవితానికి కావాల్సినటువంటి ఆశీర్వాదాలన్నీ గదిలో ఉన్నాయి. everything you need is there in the room. నీకు కావాల్సినవన్నీ కూడా ఆ గదిలోనే ఉన్నాయి. But the room is locked. అయితే గదికి తాళం వేయబడింది. మీకు ఏమేమి కోరుచున్నారో, ఏమేమి కావాలో అవన్నీ కూడా ఆ గదిలో ఉన్నాయి, ఉంచబడ్డాయి. మీకు తెలుసా గదిలో ఉన్నాయని. మీరు అక్కడికి వెళ్తే మీకు కావాల్సినవన్నీ మీరు తీసుకోవచ్చు, కానీ ఆ గదికి తాళం వేస్తుంది. ఇప్పుడు మీకు ఏముంటే ఆ గదిలోకి వెళ్ళగలరు? చక్కని పాట పాడితే, మరి అక్కడ డ్యాన్స్ వేస్తే ఓపెన్ కాదు, కేకలు వేస్తే ఓపెన్ కాదు, ప్రసంగాలు చేస్తే ఓపెన్ కాదు. ఆ గదిలో ఉన్నవి నీ సొంతం అవ్వడానికి ఆ గదికి తాళం వేస్తుంది. గది ముందు నిలబడి నువ్వు ఎంతసేపు ప్రసంగించినా ఆ గదిలోకి వెళ్ళలేవు, నీకు కావాల్సిన తెచ్చుకోలేవు. గది ముందు నువ్వు ఎంతసేపు మాట్లాడినా, హిందీలో, తమిళ్లో, మలయాళంలో, తెలుగులో, ఏ భాషలో నువ్వు మాట్లాడినా, ఎంత తెలివైన వాడివైనా, నువ్వు ఆ గదిలోకి వెళ్ళడానికి కావలసిన తాళం లేకుండా నువ్వు మాట్లాడే భాషా పదాలకు ఆ గది ఓపెన్ కాదు. అలాగే నీకున్న తెలివితేటలను చూసి తాళం ఓపెన్ కాదు. నీకున్నటువంటి బలాన్ని చూసుకొని తాళం ఓపెన్ కాదు. అది ఓపెన్ అవ్వాలి అంటే నీ అందచందాలు పనికిరావు, నీ పేరు ప్రఖ్యాతులు పనికిరావు, నీకున్న ధనగణతలు పనికిరావు. ఇప్పుడు ఆ గదిలో నీకు కావాల్సినవన్నీ ఉన్నాయి, కానీ నువ్వు పొందలేకపోతున్నావు. నీకు దానికి మధ్యలో ఒక తలుపు, దానికి తాళం అడ్డుగా ఉంది. ఇప్పుడు ఆ తాళం తీస్తే కానీ లోపలికి వెళ్ళలే. ఆ డోర్ దగ్గరికి అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు, కానీ లోపలికి ఎవరు వెళ్ళలేకపోతున్నారు. తాళం ఉన్నోడు ఒక్కడే లోపలికి వెళ్ళగలుగుతున్నాడు. ఈరోజు అందరికీ బ్లెస్సింగ్స్ కావాలని ఆశగా ఉంది. అందరూ దీవించబడాలని కోరుచున్నారు, అందరూ దేవుని చేత వాడబడాలని కోరుచున్నారు, అందరూ దేవుని చేత దీవించబడాలని కోరుచున్నారు, అందరూ దేవుని చేత ఆశీర్వదించబడాలని కోరుచున్నారు. కానీ తాళం ఉన్నవాడే పొందుకోగలుగుతాడు ఆశీర్వాదాలు, దీవెనలు, మేలులు. ఎలాగంటే తాళం ఉంది కాబట్టి నీ కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదములు, దీవెనలు తీసుకోవడానికి, ఆ గదిలోనికి వెళ్ళడానికి అన్లాక్ చేసేటువంటి ఆ కీ ప్రార్థనా జీవితం. మనిషికి ఏమేమి ఇస్తున్నాయి వేకువజాము ప్రార్థన? మార్నింగ్ ప్రేయర్ soaks your spirit in God's presence. It fills your spirit with the presence of God. ఉదయకాలపు ప్రార్థన దేవుని సన్నిధిలో నిన్ను నింపును, దేవుని సన్నిధిలో నిన్ను బలపరచును. ఈ నూతన దినం ఇచ్చినట్టుగా నా మనస్సు నూతనంగా ఉండాలి, నా హృదయం నూతనంగా ఉండాలి, ప్రతి విషయంలో కూడా నూతనత్వం దయచేయమని ప్రార్థన చేయండి. మార్నింగ్ ప్రేయర్ brings bountiful blessings. ఉదయకాలపు ప్రార్థన సమృద్ధి అయినటువంటి దీవెనలు తీసుకొచ్చును. Psalms 90:14 says, కీర్తన 90:14 వచనంలో వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. Oh, satisfy us early with thy mercy, O God, ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము ప్రభువా, that we may rejoice and be glad in all our days. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. మనము ఒక దినాన్ని ఉత్సాహించి సంతోషించాలి అనుకుంటే, నువ్వు ఉత్సాహంగా గడపాలి ఈరోజు అనుకుంటే, ముందు దేవుడేమి ఇవ్వాలి? తన కృపను నీకు ఇవ్వాలట. ఉదయమున నీ కృపతో మమ్మలను తృప్తిపరచుము. దేవుడు ఎప్పుడైతే కృపతో నిన్ను తృప్తిపరుస్తాడో ఆ రోజంతా నువ్వు సంతోషిస్తావు, ఉత్సాహించి సంతోషిస్తావు. మార్నింగ్ నీకు ఇచ్చాడు కాబట్టి మొట్టమొదటిగా దేవానికి స్తోత్రం అని దేవుని స్తుతించాలి. మార్నింగ్ ప్రేయర్ గివ్స్ యూ హోప్. ఈ ఉదయకాలపు ప్రార్థనలు ఒక నిరీక్షణ నీకు కలిగించును. నిరీక్షణ అనేది లేకుండా ఎవరు కూడా ఒక దినం కాదు, ఒక నిమిషం కూడా బతకలేరు. మనుషుడు డబ్బు లేకుండా బతకొచ్చు, మనుషుడు ఇల్లు లేకపోయినా బతకొచ్చు, వస్తువులు లేకపోయినా బతికి ఉండొచ్చు, బండి లేకపోయినా, భవనం లేకపోయినా, జీవితంలో ఎన్నో నువ్వు కోల్పోయినా నువ్వు బతికి ఉండొచ్చు. కానీ నిరీక్షణ లేనివాడు క్షణము నరకాన్ని అనుభవిస్తాడు. నిరీక్షణ కలిగిన వారు సంతోషంగా జీవిస్తారు. కొంతమంది ఎందుకని జీవితాలను ముగించుకుంటున్నారు, ఎందుకు వారు ప్రాణాలు తీసుకుంటున్నారంటే నిరీక్షణ కోల్పోయారు. ఇక నా అప్పులు తీరవు అనుకున్నవారు ఆత్మహత్యలకు పరిగెడుతూ ఉంటారు. ఇక నాకు మంచి గతి రాదు, నా బ్రతికి ఇంతే అనుకున్నవారు ఆ నిరీక్షణ కోల్పోగానే మనిషికి బతకాలని అనిపించదు. అనేక మంది ఈ విధంగానే వారి జీవితాలను ముగించుకుంటారు. పాపం వారికి తెలియదు కృపగల దేవుడు ఉన్నాడని, సృష్టికర్త అనే దేవుని దగ్గర మొరపెడితే ఆయన తప్పక కృపనిస్తాడని, నిరీక్షణ ఇస్తాడని దేవుని మీద నమ్మకం పెట్టుకోలేదు.
వారు ఆ విధంగా ముగించడం గల కారణం కొంతమంది ధనం మీద నమ్మకం పెట్టున్నారు. డబ్బు రాకపోయేసరికి వారి నిరీక్షణ ఎవాపరేట్ అయిపోయింది. వారి నిరీక్షణ అయిపోగానే వారికి ఇంకా బతకాలనిపించగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఎందుకంటే ఆయన అంత బాగానే చదువుకున్నాడు, ఎందుకు చనిపోయాడు? నిరీక్షణ కోల్పోయాడు. ఆమె బాగానే చదువుకుంది, ఆమెకు ఉద్యోగం కూడా ఉంది, ఎందుకు ఆమె ఆత్మహత్య చేసుకుంది? నిరీక్షణ కోల్పోయింది. ఆ యవనస్తుడు గోల్డ్ మెడలిస్ట్ అట కదా, మరి అంత బాగా చదివినవాడు, అన్నిట్లో మంచిగా రాణించినవాడు ఎందుకంటే ఆత్మహత్య చేసుకున్నాడు? నిరీక్షణ కోల్పోయాడు. చదువులో నిరీక్షణ కోల్పోయిన వారు కానీ, జీవితంలో నిరీక్షణ కోల్పోయిన వారు, అది ఉద్యోగ విషయం అయి ఉండొచ్చు, కుటుంబ విషయం అయి ఉండొచ్చు, వ్యక్తిగత జీవితాలు అయి ఉండొచ్చు, ఏదో ఒక పరిస్థితి నిన్ను నిరీక్షణ కోల్పోయేలా చేస్తుంది ఈ లోకం. కొంతమంది మనుషులు కూడా నీకు ఇక మంచి గతి ఉండదు, నీ బ్రతుకి ఇంతే, యూ విల్ నెవర్ కమ్ అప్ అని చెప్పి డిసప్పాయింట్ చేస్తూ ఉంటారు. లోకులు కాకులుగా మారి నేను పొడుస్తున్నప్పుడు నిరీక్షణ కోల్పోవద్దు. లోకులను మించిన సృష్టికర్త అయిన దేవుడు పైన ఉన్నాడు, ఆయన నీకు తప్పక సహాయం చేస్తాడు. ప్రార్థించు. మార్నింగ్ ప్రేయర్ గివ్స్ యూ కరేజ్. ఉదయకాలపు ప్రార్థన గొప్ప ధైర్యమును కలిగిస్తుంది. David had a habit of praying in the morning. He has enough courage to face Goliath. దావీదుకు ప్రతిరోజు ఉదయం ప్రార్థించేటువంటి అలవాటు ఉంది కనుక గొల్యాతును ఎదుర్కోవడానికి బహుధైర్యం కలిగింది. The people, those who prayed in the morning, they will have a divine courage in their life. ఉదయకాలంలోనే ప్రార్థించేటువంటి ప్రజలకు వారి జీవితంలో దేవుడు అనుగ్రహించే ధైర్యాన్ని కలిగి ఉంటారు. If you are going to interview, నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు, maybe you are going to face examination, నువ్వు పరీక్షలకు రాయడానికి వెళ్తున్నప్పుడు, maybe you are going to appear for any exam, లేదా నువ్వు ఏదైనా ఒక పరీక్ష ఎదుర్కొంటూ ఉండొచ్చు, or you are going for something to happen, ఏదో ఒక కార్యం జరగాలని ఎదురు చూస్తూ ఉన్నావు, you are going to about to start a business, నువ్వు ఒక వ్యాపారం ప్రారంభించబోతున్నావు, you are trying to do something else, ఏదో ఒక పని చేయాలనుకుంటున్నావు, but the fear inside of you, it's not allowing you. అయితే నీలో ఉన్నటువంటి భయము నిన్ను ముందుకు అనుమతించడం లేదు. The fear is pulling you back. ఆ భయం అనేది నిన్ను వెనక్కి లాగుతుంది. The fear has a gravitational power, it always pulls you back. ఈ భయానికి లాగేటువంటి గుణం ఉంది కనుక ఎప్పుడు వెనక్కి లాగుతూ ఉంటుంది. You may be studied enough, but you have a fear. The fear will not allow you to go forward. నీవు బాగా చదివి ఉంటావు, అయినప్పటికీ భయం కలిగి ఉన్నావు కనుక భయం నిన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు. But you need a courage to overcome. అయితే దాన్ని జయించడానికి నీకు ధైర్యం కావాలి. To face your interviews. ఒక ఇంటర్వ్యూ ఎదుర్కోవడానికి, To face anything in your life. నీ జీవితంలో ఏదైనా నువ్వు ఎదుర్కోవాలంటే You must be a courageous person. నీవు ధైర్యవంతుడిగా ఉండాలి. Who will give you courage? అటువంటి ధైర్యం నీకు ఎవరిస్తారు? Your prayer life. నీ ప్రార్థన జీవితం ద్వారా God in heaven will give you courage. పరలోకమందున్నటువంటి దేవుడు నీకు ధైర్యం ఇస్తాడు. The morning prayer brings a word of unfailing love. ఈ ఉదయకాలపు ప్రార్థన ద్వారా వాడబారిన విఫలము కానిటువంటి ప్రేమ వాక్కుని నీకు అనుగ్రహించును. Psalms 143 verse 8, Psalms 119 verse 147. కీర్తన 143 8వ వచనం, కీర్తన 119 147. Everybody need love. ప్రతి ఒక్కరికి కూడా ప్రేమ కావాలి. ప్రేమ కలిగి మాట్లాడుకుందాం. తెల్లవారుజామున పీస్ ఆఫ్ క్రైస్ట్ మే రూల్ అవర్ హార్ట్స్. ఆమేన్. మార్నింగ్ ప్రేయర్ గివ్స్ యూ గైడెన్స్. Psalms 86 11 and 12, Psalms 25 verse 5, Psalms 119 verse 35. ఈ ఉదయకాలపు ప్రార్థన నీకు ఒక నడిపింపును, మార్గదర్శకాన్ని నీకు అనుగ్రహించును. కీర్తన 86 11 12, కీర్తన 25 5, కీర్తన 119 35. The morning prayer gives you guidance, how to walk, how to face, how to overcome, how to get victory, how to be successful, how to proceed, how to go forward, how to get things, how to face the problems. In everything, He guides you every morning. ఈ ఉదయకాలపు ప్రార్థన ద్వారా దేవుడిని నడిపిస్తారు. ఏ విధంగా నడవాలి, ఏ విధంగా ఎదుర్కోవాలి, ఏ విధంగా జయించాలి, ఏ విధంగా మరి ధైర్యం పొందుకోవాలనేటువంటి చక్కని విషయాలు, ప్రతి విషయంలో కూడా దేవుడు చక్కని నడిపింపు మనకు అనుగ్రహిస్తారు. Morning prayer gives protection. ఉదయకాలపు ప్రార్థన నీకు కాపుదల దయచేయును. Psalms 86 verse 2, కీర్తన 86 2, Psalms 40 verse 11, కీర్తన 40 11, Psalms 140 verse 4. కీర్తన 144వ వచనం. Morning prayer gives you protection. ఉదయకాలపు ప్రార్థన ద్వారా గొప్ప కాపుదల నీకు కలుగుతుంది. Pray to God, Lord, before we leave the house, ప్రార్థించండి, ప్రభువా మేము ఇంటిని విడిచి వెళ్ళడానికి ముందుగా, before I leave my house, నేను నా ఇంటిని వదిలి వెళ్ళడానికి ముందు I need your protection, నీ oh God. కాపుదల నాకు కావాలి తండ్రి. Let your angels may come with me నీ దూతలు నాకు తోడుగా రావాలి. before my children go to school. నా పిల్లలు స్కూలుకు వెళ్ళడానికి Let a ముందుగా protecting angel may protect them and take them to school and bring them safe back to home. నీ దూతలను కావలి ఉంచి వారు క్షేమంగా ఆ స్కూలుకి తీసుకువెళ్ళి స్కూల్ నుంచి మరలా క్షేమంగా నా ఇంటికి తీసుకురావాలి. Father, we need your protection, the protecting angel in our journey. తండ్రి నీ కాపుదల మాకు కావాలి. కావలికాయు దూతలను మాకు ప్రయాణముల మాకు దయచేయము ప్రభువా. Yes, my brother and sister. అవును, ఆ విధంగా ప్రార్థించాలి Even సహోదరులారా. sister who gets into kitchen room, ఆ యొక్క సహోదరి ఎప్పుడైతే వంటగదిలోకి వెళ్తుందో you just pray over there. ప్రార్థించి ఆ యొక్క అక్కడికి వెళ్ళి మీరు ప్రార్థన చేయాలి. Let there be no dangerous things in my kitchen or house. నా ఇంట్లో గాని వంటగదిలో గాని ఎటువంటి ప్రమాదాలు సంభవించకూడదు. Let me not misuse anything. నేనేది కూడా వ్యర్థంగా దాన్ని నిరుపయోగంగా చేయకూడదు. Let everything that is cooked here be a blessing to the family. ఇక్కడ ఉన్నటువంటి వంట చేయబడుతున్న ప్రతిదీ కూడా ఇంటికి ఎంతో దీవెనకరంగా ఉండాలి. But now you have to pray.
కనుక ప్రార్థన చేయాలి. Before you start your bike, బ్రదర్, నీ యొక్క బైక్ నువ్వు స్టార్ట్ చేయడానికి ముందే, before you start your journey, నీ యొక్క ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి before you start ముందుగానే, your vehicle, నీ వాహనాన్ని స్టార్ట్ చేయడానికి ముందే pray. ప్రార్థించు. Ask God to send His protecting angel with you. నిన్ను కాపాడేటకు దూతలను నీతో పంపటకు దేవుడిని అడిగి వేడుకోవాలి. Nowadays we hear every time in news accidents. ఈ రోజుల్లో మనం వింటున్నాం, వార్తల్లోనూ వార్తా పత్రికల్లో ఎక్కడ చూస్తున్నా ప్రమాదాల గురించి ఎక్కువగా వింటూ ఉన్నాం. In social media and print media, everywhere bloodshed because of accidents. ఎక్కడ చూసినా ఉదయకాలంలో వార్తలు విందామని టీవీ వేసిన, వార్తా పత్రికలు చదివిన, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే ప్రమాదాలు, రక్తపాతం గురించి మనం వింటున్నాం. So nobody is safe without the protection of God. దేవుని కాపుదల లేకపోతే ఎక్కడ కూడా మనం క్షేమంగా ఉండలేం. You may be a handsome man, but you need a God's protection. ఒకవేళ నీవు అందగాడు కావచ్చు, అయినప్పటికీ దేవుని కాపుదల నీకు కావాలి. You may be so intellectual person, you need a protection of God. నీవు చాలా జ్ఞానం కలిగిన వ్యక్తివి కావచ్చు, అయినా దేవుని కాపుదల నీకు కావాలి. You may have a good car, నీకు మంచి కారు ఉండొచ్చు, maybe a nice costly bike, లేదా ఒక ఖరీదైన బైక్ ఉండొచ్చు, a costly helmet. ఒక ఖరీదైన హెల్మెట్ కూడా ఉండొచ్చు. Everything is good, అంతా మంచిదే. but if God doesn't protect you, అయితే దేవుడు నిన్ను కాపాడని ఎడల, if God is not protecting you, దేవుడు నిన్ను కాపాడకపోతే you are in a dangerous situation. నీవు ప్రమాదకరమైన పరిస్థితిలో So ఉన్నావు. it's good that every child of God should pray, Lord, I need a protecting angel with me. ప్రభువా, నన్ను కాపాడుటకు కావలి కయ్యి దూతలు నాకు కావాలని ప్రార్థన చేయట దేవుని ప్రజలకు క్షేమము. Read Psalms 121 verse 8. కీర్తన 121:8 చదవండి. The Lord shall preserve thy going out and thy coming in from this time forth and even forevermore. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలు యందు యెహోవా నిన్ను కాపాడును. The moment when you read the scripture, you are receiving a hope from God. ఈ వాక్యమును చదివిన వెంటనే దేవుని వద్ద నుండి గొప్ప నిరీక్షణ నీకు కలుగుతుంది. So when you open early in the morning, open Bible and read it, word of God gives you hope. కాబట్టి ఉదయ కాలంలోనే మీరు లేచినప్పుడు దేవుని వాక్యాన్ని తెరిచి చదవండి. దేవుని వాక్యము నీకు నిరీక్షణనిచ్చును. This is the food for your soul. ఇది నీ ఆత్మకు ఆహారమై ఉంది. It strengthens you. ఇది నిన్ను బలపరచును. It brings the peace from heaven. ఇది పరలోకపు సమాధానం నీకు అనుగ్రహించును. Gives the joy of the Lord. ప్రభువు నందు ఆనందము నీకు కలిగించును. And you will have a boldness and courage to face this evil world. ఈ పాపపు లోకమును ఎదుర్కొనుటకు గొప్ప ధైర్యమును బలమును పొందుకుంటావు. Your confidence levels will increase. నీ యొక్క ధైర్యపు స్థాయి గొప్పగా పెరుగుతుంది. Not just desire, they're just asking, oh God, give me wisdom, give me knowledge, but read the wisdom of God is already kept over here. ప్రభువా, నాకు జ్ఞానము నీవు, జ్ఞానము దయచే ప్రభువా అని మనం ఆశించడం మాత్రమే కాదు, కానీ వాక్యము చదివినట్లయితే గొప్ప జ్ఞానము దీనిలో దింపబడి ఉంది. Ask God and read the word of God. దేవుని అడగండి, దేవుని అడుగుతూ దేవుని వాక్యం చదవండి. So we need the protection of God. కనుక దేవుని కాపుదల మనకు కావాలి. అనేకమైనటువంటి వైరస్లు ప్రజలను భయపెడుతున్నాయి, ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. ప్రమాదాలు, అపాయాలు చదివినప్పుడు మనిషికి భయం, వణుకు కలుగుతుంది. కానీ భయాన్ని తీసివేసే వార్త, ధైర్యం ఇచ్చే వార్త, బలపరిచే వార్త, సమాధానం పైన సమాధానం, ధైర్యం పైన ధైర్యం, నీకు ధైర్యమును, విశ్వాసమును, అలాగే నీకు ఉన్నటువంటి నిరుత్సాహం తొలగించి నీ జీవితాన్ని ఉత్సాహం అనుగ్రహించేటువంటి జీవగ్రంథము. ప్రార్థన మనిషిని ఫలింపజేస్తుంది. ప్రార్థన మనిషిని పాపం నుండి విడిపిస్తుంది. ప్రార్థన ప్రభు సన్నిధికి నిన్ను చేరుస్తుంది. ప్రార్థన పరలోక వైపు నిన్ను తిప్పుతుంది. ప్రార్థన నిన్ను పైకి తెస్తుంది. ప్రార్థన నిన్ను పాపము నుండి పవిత్రతలోకి నడిపిస్తుంది. కనుక ప్రార్థన దాన్ని విడిచిపెట్టదు. ప్రేయర్ రిస్టోర్స్, ప్రార్థన పునరుద్ధరించును. ప్రేయర్ రెస్క్యూస్, ప్రార్థన నిన్ను సంరక్షించును. ప్రేయర్ సస్టైన్స్, ప్రార్థన నిన్ను కాపాడును. ప్రేయర్ షీల్డ్స్ ఓవర్ యు, ప్రార్థన నీ చుట్టూ కావలి కాయును. ప్రేయర్ ప్రొటెక్ట్స్ యు, ప్రార్థన నిన్ను నీకు సంరక్షించును. prayer will develop your life. ప్రార్థన నీ జీవితాన్ని అభివృద్ధి పరచును. Prayer brings promotion. ప్రార్థన నీకు పదోన్నతి కలిగించును. Prayer will always bring God's presence into your life. ప్రార్థన దేవుని సన్నిధిని ఎల్లప్పుడూ నీ జీవితంలో దయచేయును. Prayer brings power into your life. ప్రార్థన నీ జీవితంలో శక్తినిచ్చును. Prayer brings victory. ప్రార్థన నీకు జయమునిచ్చును. నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు తన కార్యం చేయడం ప్రారంభిస్తాడు. సో దేవుని కార్యాలు మీ ఉద్యోగ విషయంలో కానీ, మీ చదువు విషయంలో కానీ, ఇంటి విషయంలో కానీ, పిల్లల విషయంలో కానీ జరగాలి అంటే తప్పక ప్రార్థన ప్రారంభించండి. దేవుడు ఆశీర్వాదాలు ఆరంభిస్తాడు. ఆమేన్.